ఆయన తీసుకున్నటువంటి 6 నెలలకే ఎలాంటి రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా వాళ్ళు తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయంతో ఆ రోజు నుంచి మొన్నటి వరకు అంటే 1631 రోజులుగా ఇక్కడ దీక్షా శిబిరాలను నడిపాము. అలాగే ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టారు రైతులని కూడా చూడకుండా. మరి వైఎస్ఆర్సీపీ అని పేరు పెట్టుకున్నందుకు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్నందుకు అక్కడ ఉన్నటువంటి ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ ఆయన న్యాయం చేయలేదండి. యువజనుల్ని, శ్రామికుల్ని, రైతుల్ని అందరినీ కూడా నడి రోడ్డు నిలబెట్టినటువంటి పరిస్థితి. అయితే సరే మమ్మల్ని ఎలా బాధలు పెట్టినా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎప్పటికైనా ఒక వెనక్కి తీసుకుంటారేమో, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆయనలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూసాం. అది లేదు. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఆయనకు ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళతో ఎప్పటికప్పుడే అవినీతి పనులు చేయటం, రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే, అమరావతిని నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రజలు కూడా ఆయన చేస్తున్న పనులను గమనించారు. మళ్ళీ 2024లో మనం ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పి ఒక సక్రమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు బాబు గారిని గెలిపించుకోవడం, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. మరి బాబు గారు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మరి వాళ్ళు చేసినట్లు చేశారా? లేదు కదా. ఎన్నో ఇబ్బందులు పెట్టారండి, మరి దారుణంగా. అసలు అక్కడ నాయకుడు అని కాదు, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకుడు అని కాదు, అక్కడ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులని కాదు, ఇక్కడ ప్రజలని కాదు, ఎవరైతే వాళ్ళని ఎదురు తిరిగి ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా నానా హింసలకు, నానా ఇబ్బందులకు, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఆ రకంగా హెరాస్ చేశారంటే ఏమనుకోవాలండి? ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేశారు. మరి వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా అలాగే ఆలోచించి పగలు ప్రతీకారాలకు పోతే మధ్యలో ప్రజల పరిస్థితి ఏమైపోయి ఉండేదండి? కానీ వాళ్ళు అలా చేయలేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. మేము అధికారంలోకి వచ్చామంటే పాలకులుగా రాలేదు, ప్రజలకు సేవ చేసే సేవకులుగా వచ్చాం. కాబట్టి నా కింద ఉన్న మీరంతా కూడా ఎవ్వరూ కూడా పగలు పెంచుకోవడానికి వీల్లేదు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వీల్లేదు, భగవంతుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని చెప్పేసి వాళ్ళని కూడా వాళ్ళ యొక్క బాధ్యతల్ని సక్రమంగా చేసుకోమని చెప్పి ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నడుచుకుంటున్నారు. అధినాయకుడు ఏది చెప్తే అదే చేయాలనే సిద్ధాంతంతో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం ఇంత శాంతియుతంగా ఉంది. అంటే ముఖ్యంగా కేంద్రం దగ్గర నుంచి నిధులు చేపట్టడంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా అమరావతి విషయంలో ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు? అసలు ఆయన రాగానే అసలు అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ డెవలప్మెంట్, ఇక్కడ రాజధాని డెవలప్మెంట్ జరిగితేనే రాష్ట్రానికి ఎంతో బాగుంటుంది, ఉపాధిగా ఆర్థికంగా ఎంతో బాగుంటుందని చెప్పేసి చాలామందికి ఉపాధి అవకాశాలు దొరికితే ఆర్థికంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఆయన ముందుగా వెనుకున్నటువంటి పంతాలు, పట్టింపులు అవన్నీ పక్కన పెట్టేసి ప్రజల కోసమే మనం ఏదైనా కూడా తలొంచుకొని ముందుకు నడవాలని ఆయన 1-2 సార్లు కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడి, ఇలా మధ్యలోనే ఆగిపోయింది, ఇలా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మీరు రాష్ట్రానికి ఎంతో కొంత సహాయం చేయాలని అడగగానే వాళ్ళు కూడా ఆలోచించి ఈయన సమర్థవంతమైన నాయకుడు కాబట్టి, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్నిసార్లు వెళ్ళారండి? వెళ్ళి ఏం చేసుకొచ్చారు ఆయన? అంటే ఆయనకున్నటువంటి కేసుల్ని బెయిల్ ఇది కానివ్వండి, ఏదన్నా కానీ వాటి గురించి మాట్లాడుకోవడం, యువతలకి రావడం తప్పితే ఎప్పుడైనా కూడా ప్రజల క్షేమం గురించి రాష్ట్రానికి ఇది చేస్తాం, మీరు ఇది సహాయం చేయండి అని ఏ రోజన్నా అడిగిన పాపని పోయింది లేదే. ఎప్పుడు కూడా వెళ్తాడు, వస్తాడు, కనీసం అసలు ఏం మాట్లాడొచ్చారు, దేని గురించి మాట్లాడారని ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టి అడిగినా కూడా మీడియా వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వనటువంటి పరిస్థితి. వస్తాడు, వెళ్ళిపోతాడు, ఇంక అంతవరకే. కానీ బాబు గారు అలా కాకుండా మా రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ అమరావతికి కొంత మీరు సహాయం చేయాలి. ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న టైంలో వీళ్ళు వచ్చి ఏ పనులు చేయకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి పనిముట్లు కూడా అంతా ఆగమైపోయినాయి, చాలా వరకు ప్రజా నష్టం జరిగింది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు కేంద్రాన్ని 2-3 సార్లు కలవడంతో వారు కూడా 15,000 కోట్ల వరకు విడుదల చేశారు కాబట్టి, ఇచ్చారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆ పనులన్నీ మళ్ళీ పునరుద్ధరించుకుని రూపుదిద్దుకుంటున్నాయండి. ఇక్కడ ఎలా అనిపిస్తుంది మేడం అసలు చంద్రబాబు నాయుడు గారి పాలన అధికారం చేపట్టి దాదాపుగా 100 రోజులు దాటుతా ఉన్న పరిస్థితి ఎలా ఉందండి? ఆయన పాలన ఎలా అనిపించింది? అసలు చాలా బాగుందండి. ఇప్పుడు ఒక అమరావతి గురించి అని మేము చెప్పట్లేదండి, ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఆయన ఎప్పుడైనా కూడా గతంలో కూడా హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో మనం కళ్ళారో చూసాం. అలాగే ఇప్పుడు విజయవాడ, ఈయన గతంలో ఇలాగే వరదలు వస్తే ఏం చేశారండి, పైన హెలికాప్టర్లో తిరిగి ఏదో చూసి వెళ్ళిపోయి ఏదో బాధల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక నవ్వుతూ పలకరిస్తాడు. మరి అదేం బుద్ధి మాకైతే అర్థం కావట్లేదు. అసలు బాధలో ఉన్న, ఆపదలో ఉన్న వాళ్ళకి సానుభూతి ఎలా చేయాలో కూడా ఈయన నేర్చుకోలేడు. మరి అలాంటి వాడు ఏదో తిరిగి వెళ్ళిపోయి అలాంటి మనస్తత్వం కాకుండా బాబు గారు ఏం చేశారు, ప్రజల వద్దకే వాళ్ళ దగ్గరే ఉండి
ఆయన కూడా ప్రజల వాళ్ళు ఎంత ఇబ్బందులు అయితే పడ్డారో ఆయన అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడతానే 75 ఏళ్ల వయసులో కూడా ఆయన చేయకూడనటువంటి త్యాగం చేశారండి ఈరోజు ప్రజలకు కూడా. అలాగే నిమ్మల రామానాయుడు గారు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఎంత బాగా చేశారంటే ఇంటిని కుటుంబాన్ని వదిలేసి అక్కడ అన్ని రోజులు అక్కడే ఉండి ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతో ఆ పనులు చేయించడం, బొడమేరకు గండ్ల అది చేయించడం కూడా చాలా బాగుందండి. వాళ్ళ పనితీరు కూడా అందరూ మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో కూడా ఇంకా ఏదో చేసి వాళ్ళు అంటే ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇంకా నిందలు మోపి వీళ్ళని ఏదో ఒకటి క్రింద స్థాయికి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి అంటే వాళ్ళ అబద్ధాలు ఇంకా పనిచేయవు. ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది వాళ్ళు ఇంకా ఏదో సాధించుకోవాలనుకున్న అది జరగని పని. బాబు గారి పనితీరు అయితే చాలా చాలా మెచ్చుకోదగింది. ఇప్పుడు రైతులకి ఈ సమయంలో రైతుల కౌళ్ళు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ జంగిల్ క్లీన్ అయితే జరుగుతుంది. గతంలో హైకోర్టు మ్యానిమస్ రిట్ ఇచ్చి ఆ గవర్నమెంట్కి వైసీపీ గవర్నమెంట్కి మీరు ఈ పనులు చేయండి అని చెప్పినా కూడా వాళ్ళు అటు రాజ్యాంగాన్ని హేళన చేస్తూ అలాగే చట్టాన్ని కూడా వాళ్ళ వ్యతిరేకంగా వెళ్ళిపోతూ వాళ్ళ పనులతోటి చట్టాన్ని కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకోకుండా ఆ రకంగా వాళ్ళు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా కనీసం జంగిల్ క్లీన్ కూడా చేయలేదు. మేము కనీసం అదన్నా చేసి చూపించమన్నా ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు చేయనటువంటి పరిస్థితి. కానీ వీరు అధికారంలోకి రాగానే నారాయణ గారు ఇక్కడ పురపాలక శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారి ద్వారా ఇవన్నీ రైతులతో చర్చలు జరిపేసి ఇంకా ఇప్పుడు భూమికి అంతకుముందు గతంలో ఎప్పుడైతే భూ సమీకరణకి కొంతమంది పొలం ఇవ్వడానికి ఇష్టపడకుండా అలా ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పనులు చూసేసి స్వచ్ఛందంగా ఈరోజు ఎర్రబాలెం గ్రామస్తులు కానీ ఉన్నట్టు పెనమక వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వెళ్ళారు ఇవ్వడానికి. మరి ఇదంతా ప్రజల్లో ఎవరు తీసుకొచ్చారండి మార్పు? పాలన. అంతకుముందు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఉంది. అంతకుముందు గతంలో బాబు గారు ఉన్నారు కానీ అప్పుడు ఇష్టపడలేదు. ఇప్పుడు ఎందుకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? సమర్థవంతమైన నాయకుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ముందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి తీసుకెళ్లాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. వాళ్ళు చేయగల నాయకులు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన బాబు గారికి ఎప్పుడూ కూడా ప్రజల మద్దతు ఉంటుంది. ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలను నమ్మి మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ బాగుండాలి. ఒక అమరావతి అనే కాదు, రాష్ట్రం బాగుండాలి. ముందు అమరావతి నిర్మాణం పనులు జరిగితేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకుంటుంది. ప్రపంచ స్థాయిలో అమరావతి అజరామరంగా ఎప్పటికీ వెలిగిపోవాలన్నదే మా ఆకాంక్ష. ఎందుకంటే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు ఇక్కడ దొరుకుతాయి. పిల్లలందరూ మన కళ్ళ ముందే ఉంటారు, చదువుకోవడానికి కూడా ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న అందరు కళ్ళ ముందే ఉంటారు. కాబట్టి తప్పకుండా రాష్ట్రం బాగుండాలని ఎవరైనా కూడా మనం పుట్టిన ఊరు బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం. విదేశాల్లో ఉన్నా కూడా ఎన్ఆర్ఐ సోదర సోదరీమణులు కూడా మాకు అంత హెల్ప్ చేశారంటే వాళ్ళకి జన్మభూమి మీద ఉన్నటువంటి మమకారం చేత వాళ్ళందరూ అండదండలు ఉండే కాబట్టి, రాష్ట్ర ప్రజలందరూ అండదండలు ఉండే కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళు ఒక 20% మంది ఉన్నా వాళ్ళ అనుకున్నటువంటి పనులు నెరవేరలేదు. ఎప్పుడైనా మంచి అనేది అభివృద్ధిలో ముందుకుంటుంది. మంచి అనేది ఎప్పుడైనా భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడండి. మరి ఈ రోజు మళ్ళీ 75 క్యాంటీన్లు స్టార్ట్ చేస్తా ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు మరి దాన్ని? చాలా మంచి నిర్ణయం అండి, చాలా మంచిది. చాలా పేదవాళ్ళందరికీ అన్ని రకాలుగాను సహాయం చేసినట్టు అవుతుంది. కష్టపడితే వచ్చేదానికంటే కూడా ఇక్కడ ఈ రకంగా సహాయం చేయడం అన్నది చాలా మంచిది.